అప్పిచ్చిన వారిని తుది ముట్టించడం ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనమైనటువంటి విషయంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ చాలామంది దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళందరిది కూడా మాయమాటలు చెప్పి మొయినాబాద్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ దగ్గర పిలిపించుకొని ఒక్కొక్కరిని చంపేసినటువంటి ఘటన ఎంత సంచలనం సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహిళ కరీమా బేగం. ఆ కరీమా బేగం తాండూరు పట్టణంలో నుండి ఇందిరానగర్ కాలనీలో ఇదే ఇంటి దగ్గర ఉంటుంది. సో వాళ్ళ ఇంటి దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాను. ఎందుకంటే కరీమా బేగంని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఒక సంచలనమైనటువంటి విషయాలంతా కూడా వారు ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టారు. ఎందుకంటే చాలామంది ఆమె లిస్టులో కేవలం ఇప్పుడు చనిపోయినటువంటి ఇద్దరు వృద్ధులే కాకుండా ఇంకా చాలామంది ఆమెకు ఒక లిస్టు కూడా తయారు చేసుకుంది. వాళ్ళందరినీ కూడా ఒక పక్కా ప్రణాళికతో వన్ బై చంపేసి అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలిన పరిస్థితిగా పడుతుంది. ఒకసారి నేను చూస్తాను. ఇప్పుడు ఈ ఇందిరానగర్ కాలనీలో ఈ ఫ్లాట్స్ అంతా కూడా ఆమెకి చాలామంది 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹30,000 ఇచ్చినటువంటి వారు ఉన్నారు, దాదాపు ₹1,50,000 ఇచ్చినటువంటి వారు ఉన్నారు, 3 లక్షలు ఇచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా నైస్గా మాట్లాడుతుంది, చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఈ బిజినెస్ చేస్తాను, ఆ బిజినెస్లు చేస్తాను, వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను, అధిక వడ్డీ ఇస్తాను, ఇట్లా చాలా వరకు కూడా ఆశ చూపించింది. ఆమె మాయమాటలో పడిపోయారు. ఎందుకంటే మన చుట్టూనే ఉంది, మన పక్కనే ఉంది, మన ఇక్కడ కదా ఇల్లు, లేకపోతే తెలిసిన ఆవిడే బాగా మాట్లాడుతుంది, డబ్బులు ఇస్తుందేమో అనే ఉద్దేశంతో చాలామంది మహిళలు ఆమె ట్రాప్లో పడిపోయారు. ఆమెను ట్రాప్లో పడిపోయిన తర్వాత ఇట్లనే ఫస్ట్ ఇద్దరిని ఎంచుకున్నది. ఇద్దరు వృద్ధుల్ని ఎంచుకున్న తర్వాత చాలా వాళ్ళని హ్యాపీగా మంచిగా మాట్లాడుకొని మీకు పాటిస్తా, అక్కడ మా సైడ్ దగ్గర డబ్బులు తీసుకొని నీకు ఇచ్చేస్తా, పొద్దున్న నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని తీసుకెళ్ళడము. మొయినాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లో అక్కడ మద్యం తాగించి వారిని ఊపిరాడనీకన్నా అక్కడ చంపేసి అక్కడే పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మొత్తం ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇద్దరు మహిళలకు సంబంధించిన విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమానాలు వచ్చాయి. అనుమానాలు వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే దర్యాప్తులో భాగంగా వాళ్ళు సెల్ ఫోన్ సంబంధించిన సిగ్నల్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేస్తే ఈ కరీమా బేగము చనిపోయినటువంటి ఆ ఇద్దరికి సంబంధించినటువంటి సిగ్నల్స్ లాస్ట్ లొకేషను అదే దొరికింది. తర్వాత కరీమా బేగంని పట్టుకొని తమదైన శైలిలో పోలీసులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చే కొందరికి అసలైన విషయం బయటపడింది. నేను ఇక్కడే చంపేశాను, వాళ్ళని ఇక్కడే పూర్తి చేశాను. సో ఒక్కసారిగా ఆమె చెప్పిన తర్వాత పోలీసులే నిర్ఘాంతపోయారు. ఏంటి ఇంత సింపుల్గా చెప్పేస్తుంది, ఇద్దరు మనుషులను చంపేసేయడం ఏంటి, వాళ్ళని ఇక్కడే పూర్తి చేసేయడం ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలే. ఆమె నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేది కొంతసేపు షాక్ గురయ్యారు. తర్వాత పోలీసులు ఆమెను వెంట పట్టుకుని వెళ్ళారు. ఆమె ఎక్కడైతే ఫామ్ హౌస్ దగ్గర పని చేస్తుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. ఆమె చెప్పినటువంటి ప్లేస్ దగ్గర మొత్తం తవ్వి చూసే పురుగులు కనబడ్డాయి. మరో మహిళ డెడ్ బాడీ బయటకు పడినటువంటి సందర్భం. సో అప్పుడు నిజమంది. అప్పుడు ఒకసారి తెలుగు రాష్ట్రాలు షాక్ తిన్నారు. ఏంటంటే ఇద్దరు మహిళలను చంపేసింది, దేనికి చంపేసిందని ఎవరికి పెద్దగా తెలియదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటపడిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఈ కరీమా బేగంకి ఇదే ఇంట్లో, ఈ ఇల్లును తర్వాత ఈ ఇల్లు, ఈ రెండు ఇళ్లను ఆమె కొనుక్కున్నదంట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ రెండు ఇళ్లను కొనుక్కున్నది. ఈ ఇంట్లో ఉన్నటువంటి కరీమా బేగము వాళ్ళిద్దరికి అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు అడిగినది అనుకు పదే అడుగుతారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కూడా అప్పులు తీసుకొని వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తుందనో లేకపోతే ఆమె ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతో కనుకరించి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఇచ్చి ఆ ఇద్దరు వృద్ధులు చనిపోయిన పరిస్థితి. అయితే ఇదంతా ఒకటి, ఇద్దరు మహిళలను చంపేసింది అదే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్న అనూహ్యంగా ఒక 6 మహిళలు తాండూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. మేము కూడా అప్పిచ్చాము, అప్పిచ్చిన వాళ్ళలో మేము కూడా ఉన్నామనేసి. అయితే తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే ఈ 6 మహిళలు పోలీస్ స్టేషన్కి రాకముందే ఈ కరీమా బేగం ఎవరైతే ఉన్నారో 2 డబుల్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి, ఆమె ఒక చిట్టి రాసుకున్నది. ఆమె ఎవరికైతే డబ్బులు తీసుకున్నది ఆమె, ఆ డబ్బులు రిటర్న్ అడుగుతారు కదా ఎవరైతే మహిళలు కానీ ఎవరైనా ఉంటే, ఎవరైతే ఎక్కువ సార్లు డబ్బులు అడిగారో వాళ్ళ పేర్లు వేసుకొని వాళ్ళని కూడా చంపేయాలి. ఒక పక్క ప్రణాళికతో వన్ బై అని వాళ్ళకి కొంత స్కెచ్ చేసుకున్నది. ఆ స్కెచ్కి ఇద్దరు తోడయ్యారు. ఒక నయ్యం అన్నట్టు ఆ మొయినాబాద్ దగ్గర పనిచేస్తాడు, ఆ ఫామ్ హౌస్ దగ్గర. వాడితో ఆమె రిలేషన్షిప్లో ఉందని తెలుస్తుంది. దాంతోపాటు ఆమెకి లివింగ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి మరొక వ్యక్తి, అతను కూడా ఆమెకి రెహమాను సహకరించాడు.
సహకరించిన తర్వాత వాళ్ళిద్దరి ద్వారా మంచిగా గోతులు తవ్వేసింది, చంపేసింది, వదిలేసింది. అయితే ఇట్లనే మిగతా డబ్బులు ఇచ్చినటువంటి ఇంకా 6 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించి అట్లా లేపేద్దామని ప్లాన్ చేసింది. పోలీసుల ఇంటర్గేషన్లో వాళ్ళ పేర్లు చెప్పింది. వాళ్ళు పోలీసులే షాక్ తిన్నారు. చేసిన తర్వాత ఏంటి ఎవరు అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి పిలిచారు. వాళ్ళు ఎవరో కాదు, నా దగ్గర ఉన్నారు, ఒకసారి చూడండి. వీళ్ళు ఎందుకు ఇట్లా ఈ స్కార్పులు కట్టుకొని వచ్చారు, ఇట్లా పరదాల వెనకాల ఉన్నారంటే ఎందుకంటే భయం. ఎందుకంటే ఇద్దరు మహిళల్ని చంపేసింది, రేపు పొద్దున్న ఏమన్నా సిచ్యువేషన్ మా మీద కూడా వచ్చేది. ఎందుకంటే వీళ్ళ పేర్లు రాసింది కాబట్టి. వీళ్ళ పేర్లు చెప్పింది, పోలీసులకు కూడా చెప్పారు, సార్ నన్ను కొద్దిసేపు వదిలేసండి, నేను ఇప్పుడు కేవలం ఇద్దరినే చంపేశాను, ఇంకా 5 మంది ఉన్నారు, 5 మందిని చంపేసిన తర్వాత నాకు హ్యాపీ ఉంటుంది అని ఆమె పోలీసులకు చెప్పిందంట. పోలీసులే ఇదేంటి ఏమి ఇట్లా చెప్తుంది అనేది వీళ్ళకి ఫోన్లు చేసి నిన్న పిలిపించారు. పిలిపించిన తర్వాత వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అప్పుడు వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. వీళ్ళకి ఏంటి మేము మమ్మల్ని కూడా చెప్పడానికి ప్లాన్ చేసిందా అని. అసలు ఎగ్జాక్ట్గా వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది, వీళ్ళని కూడా ఎట్లా ప్లాన్ చేయడానికి ప్రయత్నించింది, వీళ్ళని ఎప్పుడన్నా మొయినాబాద్కి ఫామ్ హౌస్ దగ్గరికి కానీ లేకపోతే బయట కలుద్దామని ఏమన్నా పిలిచిందా లేదా, వీళ్ళకి భయానికి కారణం ఏంటి ఒకసారి అడుగుదాము. వీళ్ళందరూ మహిళలు ఇక్కడే ఉన్నారు. ఈ కరీమా బేగం ఇంటి దగ్గరలోనే వీళ్ళందరూ ఉంటారు. అందరూ కూడా చాలా పేద కుటుంబం సంబంధించిన వీళ్ళందరూ చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,50,000 ఇచ్చిన వాళ్ళు, 3 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. అమ్మా, నిన్నటి వరకు ఆమె ఇద్దరిని చంపిందని మాత్రమే మీకు తెలుసు. నిన్న మీకు పోలీసులు ఫోన్ చేసిన తర్వాత ఏం చెప్పారమ్మా? ఫస్ట్ మీకు పోలీసులు ఫోన్ చేసిన తర్వాత నాకు పోలీసులు ఫోన్ చేసి, అమ్మ ఈరోజు మీ బర్త్డే చేసుకోండి అమ్మా, ఈరోజు మీరు బతికిపోయినరు అని చెప్పిండ్రు. నేను షాక్ అయినా. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారు, ఎవరు అసలు నేను పోలీసు వాళ్ళు అని అనుకోలేను. మెయిన్ అంటే ఎవరో ఇట్లా మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి అని అనుకున్నా. ఎవరు మీరు, ఎందుకు అట్లా చెప్తున్నారు అని అంటే, అమ్మ నేను ప్రతాప్ సింగ్ అమ్మ కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను, సార్ వాళ్ళు మీకు ఫోన్ చేయమన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చెప్పి అంటే, సార్ నాకు తెలియదు దేని గురించి అంటున్నారంటే, కరీమా అబీ ఉంది కదమ్మా, ఆమె గురించి మాట్లాడుతున్నాం, ఆమె మీ పేరు లిస్ట్లో పెట్టి మళ్ళీ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసింది, చంపాలని చెప్పేసి ఆల్రెడీ సార్ వాళ్ళకు కూడా చెప్పిందంట అమ్మ అని చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్లో. అయితే అట్లా ఎందుకు చెప్పిందని సార్ అని చెప్పేసి అని అంటే, లేదమ్మా ఏదో డబ్బుల విషయం అని అంటే, అవును సార్ డబ్బులు అయితే ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయి చంపడము చేయడం అని చెప్పేసి అని అంటే అది కాదు కదా. నేను ఫస్టే అన్నా ఇట్లా, ఆమెను ఒక 1/2 అవర్ నేను ఎవరెవరు ఇచ్చేది ఉందో 1/2 అవర్ మా ముందర కూర్చోబెడితే మేము ఆమెను టార్చర్ చేసినామా చేయలేమా, ఏమని మాట్లాడినాము, ఆమెతో ఏ విధంగా ఉండేవాళ్ళము, అది మీరు కూడా చూస్తారు సార్, మేము కూడా మీరు వింటారు, మేము కూడా మాట్లాడతామని చెప్పేసి మేము సార్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటేమంటే, ఇప్పుడు ఆమె మమ్మల్ని చంపాలి అని చెప్పేసి అని అనుకున్నది అని అంటే ఒక్కటి కన్ఫర్మ్ అయిపోయింది, నన్ను రమ్మన్నది ఫామ్ హౌస్కు. మిమ్మల్ని పిలిచిందా? ఎప్పుడమ్మా, ఏ సందర్భంలో? చాలాసార్లు పిలిచింది సార్, చాలా పిలిచిందా? ఏమైనా పిలిచింది? అయితే ఆమె 3 మంత్స్గా ఆమె ఫామ్ హౌస్కి పోతుంది. 3 మంత్స్గా ఫామ్ హౌస్కి పోతుంటే ఏమైందంటే, ఆమె ఫస్ట్ బట్టల వ్యాపారం చేసి అండ్ జ్యువెలరీ వ్యాపారం కూడా చేసింది. అయితే దసరా సందర్భంగా జ్యువెలరీ తీసుకొచ్చింది, మాకు బాగా నచ్చింది జ్యువెలరీ. అయితే ఆ జ్యువెలరీ ఎంత అంటే మనకు వచ్చేసి ఇక్కడ షాప్ల లోపల పోతే మనకు 500 దాకా ఉంటుంది, ఇక్కడ వచ్చి 150 అట్లనే ఇచ్చింది ఆమె. అయితే ఆ జ్యువెలరీ దాని గురించి కూడా నేను అడిగిన, అట్లా అని అనుకుంటే నేను చేయాలని అనుకున్నా సార్. నేను అంటే వ్యాపారం చేస్తే బాగుంటుంది, మా దగ్గర కూడా ఇంట్లో అక్కడ అంటే నేను ఇందిరానగర్లో ఉంటాను, అయితే అక్కడ పెట్టుకోవాలి అట్లా అని చెప్పేసి నేనేమన్నా అంటే, మీరు ఏడదెస్తారు, నేను చేయాలని అనుకుంటున్నా అని చెప్పేసి ఈ మాట అన్నా నేను ఆమెకు. అనగానే ఇంకా ఆమె ఏం చేసిందంటే, ఇంకా నా ఎంబడే పడ్డది ఆమె. అంటే ఇంకా నా ఎంబడి పడితే ఏమైందంటే, సరే మా ఇంట్లో ఏమన్నారు, మనకు అదంతా సరిపడది, ఊకే అవన్నీ తీసుకొని తిరగాలని అంటే కాదు, వద్దు అవసరం లేదని చెప్పేసి చెప్పాం. కానీ సరే అని చెప్పేసి వదిలేసిన. దాని తర్వాత బట్టల వ్యాపారం అని చెప్పేసి బట్టల వ్యాపారంకు డబ్బులు ఇచ్చిన, ఇల్లు తీసుకునేటప్పుడు కూడా ఇచ్చిన, ప్లస్ ఇల్లు అయిపోయిన తర్వాత మేకలకు దావత్ చేసింది సార్. ఈ ఇల్లు తీసుకున్న తర్వాత మేకల గురించి అని చెప్పేసి అని అంటే 15,000 అప్పుడు కూడా ఇచ్చిన. ఇట్లా తీసుకుంటూనే పోయింది. అయితే నాకు తెలిసిన ఆయన వాళ్ళు ఈ ఆమెతో రిలేషన్లో ఇంకొక ఆయన కూడా ఉంటారు, ఆయన పేరు నర్సిరెడ్డి సార్ అని చెప్పేసి, ఆయన చనిపోయింది సార్. ఆయన ఉండింటే ఖచ్చితంగా ఆయన ముందరనే ఇచ్చిన నేను ఆ డబ్బులు కూడా. ప్లస్ వీళ్ళు కూడా ఉన్నారు ఇచ్చినప్పుడు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇట్లా దొంగతనంగా లోపటి ఇంట్లో అట్లా ఏం లేదు, అందరం పబ్లిక్లోనే ఇచ్చినాం సార్ ఆమెకు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రు, పబ్లిక్లోనే ఇచ్చిండ్రు.
వీళ్ళు ఇచ్చిండ్రు పబ్లిక్లో ఈ మొక్కతే లోపటింట్లా ఆమె వాళ్ళు అట్లా పిలిచింది అయితే చాలాసార్లు చాలాసార్లు పిలిచింది పోలేదు సార్. అయితే రీసెంట్గా మొన్న 12వ తారీఖు కూడా నాకు డబ్బుల గురించి నేను ఫోన్ చేస్తే మీరు ఇంటికి రాండి అని అంటే నేను ఈ రూమ్లో ఈడి వరకు వచ్చి ఈ రూమ్లోకే పోయినా. ఈ ఇంట్లోకి పోతే ఇంకో ఈ ఇంటాము ఉన్నది, ఈ ముందర ఇంటాము ఉంది, ఈ ఇంటామె కూడా ఉంది. అయితే నేను ఈ ఇల్లు కూడా కొనుక్కున్నాక అని చెప్పేసి అని అన్నది. సరే మంచిదమ్మా సంతోషం, మరి పైసలు ఇవ్వకుండా నువ్వు ఇల్లు కొనుక్కొని అది చేయడం అది అవసరమా నువ్వు అని చెప్పేసి ఇంత అన్న నేను. అన్న తర్వాత ఆమె వెనకాల ఇంకొక ఆమె ఉందనమాట. ఆమె వాళ్ళ అక్కనో ఎవరో అని చెప్పింది. అయితే ఆమె నిలబడ్డది, మా పాప ఉన్నది, మేము 4 ఉన్నాం, ఆ ఇంటి ఆమె కూడా ఉంది 5 మంది. అయితే ఇంకా నేను మామిడి పండ్లు తెచ్చిన ఫామ్ హౌస్కు, మీరు ఫామ్ హౌస్కు రాండి మరి అని చెప్పేసి అని అన్నది. సరే ఫామ్ హౌస్కు రా అని చెప్పేసి అని అంటే నేను వస్తాను, మా పిల్లలు కూడా అంటున్నారు స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆడుకున్న చిన్నపిల్లలు ఉయ్యాలలు అవన్నీ మొత్తం ఉన్నాయి, మీ పిల్లల్ని తీసుకొని మీరు 4 అవుతారు కదా 4 రండి అని అన్నది. మా పిల్లల్ని 4 ముగ్గురు మా పిల్లని మా మన్మరాలు మీరు 4 అయితే రండి అని చెప్పేసి అని అన్నది. పొద్దున మంచిగా 10 గంటలకు అట్లా వచ్చిండ్రంటే సాయంత్రం వరకు ఉంటారు, మళ్ళీ సాయంత్రం వస్తామని చెప్పేసి అని అన్నది. రమ్మన్నది. రమ్మంటే ఎట్లా తప్పించుకున్నారు మరి చెప్తాను వినండి సార్. అయితే ఏమైంది, ఆ రోజు నైట్కు మళ్ళీ నేను కాల్ చేసిన ఆమెకు 9 o'clock అట్లా ఇంటికి పోయిన తర్వాత కాల్ చేసిన, మా ఫ్రెండ్ ఉంటారు ఆయనకు చెప్పి కాల్ చేస్తే ఆయన ఏమన్నారు, ఆ ఫామ్ హౌస్ ఏడుంటుంది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అని ఆయన ఆమెను లైన్లోకి తీసుకో మాట్లాడదాము మళ్ళీ అంటే మా వాళ్ళు కూడా వస్తామనంటారు, సమ్మర్ సీజన్ అందరం కలిసిపోదాము, మా వాళ్ళు వెకేషన్ అట్లా అందరం కలిసిపోదాము అడుగు అని చెప్పేసి అని అంటే ఫోన్ కలిపిన మాట్లాడింది రండి అన్న అందరు కూడా రావచ్చు అని చెప్పేసి అని అన్నది. అయితే ఆ లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టలేదు, ఫొటోస్ ఫామ్ హౌస్ ఫొటోస్ వేయమంటే ఫొటోస్ వేయలేదు, పేరేంది అని అంటే మగ్గుల్ ఫామ్ హౌస్ అని చెప్పి, అసలు మగ్గుల్ ఫామ్ హౌస్ లేనే లేదు. అది కనుక్కున్నారు ఆయన, మగ్గుల్ ఫామ్ హౌస్ ఆ ఏరియాలో అసలు లేనే లేదు, నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటా అని చెప్పేసి ఆయన. అయితే దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ ఫోటోలు ఏమంటే వేయలేదు, వేయకుండా ఏం చేసింది కట్ చేసేసింది ఫోన్. కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 10-15 నిమిషాలు అయినాక మళ్ళీ ఫోన్ చేసిన, మళ్ళీ ఏ సంగతి చెప్పకొచ్చినావు ఏం లేదు కరీమా అని చెప్పేసి ఈ మాట మాట్లాడదామా అని చెప్పేసి అని ఇంకా అంతే స్విచ్ ఆఫ్ చేసింది. ఇక లేదు. అమ్మా మీకు మీరెంత ఇచ్చారమ్మా? నాకు 1,00,000 ఇచ్చిన సార్. ఈ 1,50,000 అంటే ఫస్ట్లో ఏం చేసింది, మాకు ఫోన్ చేస్తే నేనేమన్నా వీళ్ళు జర పూనం చుట్టామే మాకు. అయితే ఈ అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఏమన్నది నర్సు పైసలు కావాలన్నది, 2-3కి ఇప్పించిన కట్టింది. అయితే సూతం 50,000 కావాలంటున్నది, ఖచ్చితంగా నాతో అడుగుతుంది, నాతో లేవు ఉంటే ఇప్పి అన్నది. ఇక నాతో కూడా లేవక్క, ఉంటే మా నాయనకు కూడా ఫోన్ చేస్తావు ఇవాళ నీకు అంత ఖచ్చితంగా కావాలంటే ఈ అన్నది. ఇక నాయనకు ఫోన్ చేసి 2-3 రోజులు అయితే అమ్మ ఇప్పుడు కావు, మరి మంచిమైనా కడతదా కాదా తెలుసుకొని నాకు చెయ్యి, ఊకే నేను అడ్డమైన వాళ్ళకి ఇప్పియకు, నువ్వు మళ్ళీ ఎంటసిరి బాధ. పోలీసులు ఫోన్ చేశారా? నాకు చేయలే, వాళ్ళకే చేసిండ్రు, వాళ్ళకి ఫోన్ చేసిండ్రు రమ్మని. స్టేషన్ దగ్గర పోయి ఏమన్నారు పోలీసులు? ఫస్ట్ మిమ్మల్ని అందరినీ పిలవంగానే ఇక అడిగిండ్రు, ఇవే క్వశ్చన్స్లు అడిగిండ్రు. ఇక ఇట్లేం చెప్పినాం. ఇక చెప్పిరా మీ పేరు నిన్ను చంపేస్తామని అంట నరసమ్మ, మల్లమ్మ, కరీమ, నూరా, ఇక నిర్మలనంట ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. ఇక అయితే ఏమైంది, నెల ఇంట్రెస్ట్ ఇస్తా నీకు, 2 నెలలకైతే 2 నెలలకి ఇస్తా, నెల ఇంట్రెస్ట్ ఇస్తా, 6 నెలల తర్వాత నీకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పింది. సరే ఓకే అన్నాం, కాదలు కూడా రాసుకున్నాము. అయితే 6 నెలలకి ఇస్తా అని అన్నది. 6 నెలల తర్వాత ఇక మనిషికి ఆశ అవుతుంది కదా సార్. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ 2 ముసలాళ్ళని చంపేసింది ఆ విషయం మీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది? మాతో ఇన్ని రోజులు ఇంత మంచి మాట మా దగ్గర డబ్బులు తీసుకుంది, అప్పుడు ఏమనిపించింది? ఇక బాధ అనిపించింది, భయం అనిపించింది. ఎందుకు అనిపించదు సార్ భయం? ఇట్లా తెలిసింది, షాక్ అయినా. ఇక ఏంటి మీ ఇంటి పైనే ఉంటుంది ఆవిడ, బాగా క్లోజా మీకు? బాగా మాట్లాడుతుండేనా? సార్ పైసలు తీసుకున్నంత వరకే క్లోజ్ సార్. ఆమె పైసలు ఎట్లుంటుండేనమ్మా ఆమె మనస్తత్వం ఎట్లుండేది? మామూలుగా అందరితో మంచి మాట్లాడుతుండే సార్. ఆమె మాటలు అంటే పూర్తిగా
చాలా మాయ మాటలు మాటలు అంటే ఎంత మంచిగా ఆడుతుండంటే అంత కరగనోళ్ళని కరగగొట్టేటట్లా మాట్లాడుతుండే సార్. అంత మంచిగా మాట్లాడడం వల్ల మోసపోయినాం సార్ మేము. ఎంత తీసుకుందామా మీ దగ్గర? మా ఆయన ఇల్లు తీసుకుంటా అని చెప్తే మా ఆయన 30,000 ఇచ్చిండు సార్. అయితే ఆయనకు తెలియకుండా నాకు గిన్న మస్తు అక్క నాకు పైసలు కావాలి నాకు పైసలు కావాలంటే నాకు ఈయనకు తెలియకుండా నేను కాపుదానం పనికి వెళ్తా జమ పెట్టుకుని ఇంటి పైసలు నేను సరే అని ఇక ఊకే దానికి కాలు మొక్కు తక్క నాకు పైసలు కావాలి కాలు మొక్కు తక్క నువ్వు ఎట్లనైనా చేసి నాకు కొన్ని తక్కువ పడ్డాయక్క నేను చీరలు తీసుకొచ్చుకుంటా దానికి దీనికి అని చెప్తే మళ్ళీ అక్కడ 10 ఇక్కడ 10 3 సార్లు 30,000 ఇచ్చిన సార్ నేను ఇస్తా అన్న నాకు మీ అన్న పైసలు ఈయనకు హార్ట్ అటాక్ ఎప్పుడన్నా అడిగినారా మీరు అమ్మా నా డబ్బులు ఇవ్వండి అంటే ఆమె పిలిచింది ఎప్పుడన్నా మిమ్మల్ని ఎట్లా బయట ఏమైనా కలుద్దామని? రమ్మన్నా సార్ హైదరాబాద్ పోదాము చీరలు తీసుకొని వస్తాము దా అంటే నన్న సార్ అంటే మాకు మా ఆయన పంపడు నేను రాను అని చెప్పిన సార్ నేను భయం అయి పోలేం సార్ మేము. సో అట్లా మీరు ఎస్కేప్ అయ్యారు ఆమె దగ్గర నుంచి. ఓకే అమ్మ మీరెంత ఇచ్చారమ్మా? మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? అయినా ఉంటాం ఆడ ఇంతకుముందు మాట్లాడాలిమా ఆడ ఉంటాం నాన్న నేను మా గల్లీలో మేము కిరాయకుంటుండే అన్న కిరాయకుంటే ఇట్లానే ఊకే 2 నెలలకు 2,000 నెలకు 2,000 కట్టాలి ఇబ్బంది అవుతుంది అక్క నాకు ఏడన్నా ఇల్లు ఉంటే చూపి ఇట్లా తీసుకుంటా అని చెప్తే నేను ఇడికి తోలుకొని వచ్చిన వీళ్ళకు ఇడ ఈ ఇల్లు చూపించిండ్రు వీళ్ళు ఇది అమ్మేది ఉంది ఇల్లు అంటే ఒకరి మధ్యలో ఉండి ఇట్లా ఇల్లు ఇప్పించినాం ఇల్లు ఇప్పించినాక మా పైసలువి కావాలక్క నాకు పైసలువి ఇప్పి అంటే నమ్మకం కదా అన్న నమ్మకం మీద ఇప్పించిన 1,00,000 రూపాయలు ఇప్పించినాం ఇప్పించినాక సంవత్సరం అవి 1,00,000 రూపాయలు ఇప్పించినాక అప్పుడు బాగుండే ఇప్పటికి బాగానే ఉంటుండే నాతోని కానీ ఇట్లా చేస్తుందని తెలియదన్న. ఇప్పుడు కరీమా బేగం మీ అందరితో పరిచయము ఇప్పుడు ఆ మహబూబ్ బేగం ఆమె కూడా పాపం చంపేసింది కదా దారుణంగా చంపేసింది కదా వాళ్ళందరినీ కూడా. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ కలుద్దాం అక్కడ పిలుద్దాం రాండి అని పిలవలేదా? ఆమె మీద ఎప్పుడు మీకు అనుమానం అనేది రాలేదా? అనుమానం రాలేదన్న కానీ ఇట్లా చేస్తుందని అనుకోలేమన్నా ఆమె సరిగా పోయినాము కానీ బతికొచ్చింది మా అదృష్టం అన్న అదృష్టం కాబట్టి. ఇప్పుడు మీరు హెల్ప్ చేశారు హెల్ప్ చేసిన తర్వాత మీ పేర్లో చెప్పిందంట దానికోసమే కదా ఇంట్లో तटको मैं तो बर्दाश्त नहीं कर रही बहुत बहुत मुश्किल हो रही है घर को पैसे दिलाई हाँ तो बहुत कुछ करी एक सहेली के जैसा हम बहुत अच्छा क्लोज रहते थे रहे बाद भी ऐसा करी वो महबूब बीवी 10 साल से हम लोग खेतां को जाके एक 10 अच्छा ऐसा काम करके आते थे हाँ काम करके उनको क्या बोले तो बच के आई अम्मा बच के आके अच्छा करी उसको तो पैसे दिलाई तो घर दिलाई तो सब करी पन तेरा ये नहीं रखी तेरा नाम लिखा के तेरे को मार के सटने को देखी अम्मा ने तो अब बची वो तो अल्लाह का शुक्रिया कर ले ऐसा बोले शकल बुला के साहब तो सुनते थे ऐसा हैबत खा गई है हमें इतना क्लोज रह के इतना अच्छा रह के मैं उसके साथ जाके ऐसा बच के ही ना मेरी जान मेरे का वैसा मार ले रही भैया बहुत मुसीबत हो रही है आप कितने दिए अम्मा पैसे? मैं 30,000 दी थी हाँ दूसरे अंगने से पराना बोल के है उनकन से लेको नो कपड़े वो ला ले तुम बाजी मेरे पैसे की जरूरत है कपड़े ला ले तू रमजान का टाइम था बहुत परेशान रहे तो चलो कपड़े का कारोबार करती ना दिला देंगे क्या तो 4 पैसे कमा लेती बोल को उसको दिला दी अब वो दे तुम बोल को कितने 2-2.5 साल हो रहा अब वो सामने वाली आको क्या हुआ बाजी मेरे करीमा पैसे नहीं दे रहे घर करने तो घर करने आको लड़ने लगी उसके साथ में गलीज बातें करने लगी नहीं देती क्या कर लेना कर लियो हाँ कंप्लेंट कर दियो जाओ नहीं बोले तो मैं फांसी डाल लेता हूँ तुम लोगों के नाम से कंप्लेंट करता हूँ तो अभी मैं लड़ाया नहीं होना आज नहीं तो कल दिलाने का पैसे थोड़े पैसे के लिए जान देना कहीं जान लेना कहीं बोल को फिर भी जावेद भैया से बात करके भैया भी समझे देंगे कहते थोड़े थोड़े करके बोल को फाइनेंस तो भी लेके दे देंगे बोल को ये अक्का के सामने तक भी बात करी देंगे कहते मैं खर्चा किसको नहीं है थोड़ा थोड़ा करके देंगे लेना चुका नहीं देना चुका नहीं बोल को समझा के बात करे तो समझती नहीं थी कौन सी बात बोले ना गलीज अल्फाज से बात उसके कभी भी बात करे तो ड्रिंक करे हुए में बात करना ऑन क्या करीमा तो अभी क्या डाल के ही क्या बोले तो आई नहीं बाजी थोड़ा रात में सोई नहीं करी नहीं बोले तो तेरी सूरत से दिख रहा बोल के उसे बात करो ड्रिंक करे से इसमें बात करना ऑन
तो अब ये थोड़े पैसे के लिए अब ये किसका ने लिए मैं बोलना चाह रही हूँ भैया, कुछ भी नहीं। अभी इतनी पब्लिक है, ఈమె డబ్బులు ఏవైతే ఇప్పుడు మాట్లాడుతుంది సార్, ఆమె గొడవ పడుతుంది అని చెప్పేసి ఆ డబ్బులు నేను ఇంకొక ఆమె దగ్గర ఈమెకి ఇప్పించిన. కరీమా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, అక్క అని చెప్పేసి అన్నది అది నేనే. అయితే పాపం ఎందుకు గొడవ పడతారు, ఆమెకు కూడా ఏదో అవసరం, వాళ్ళు ముందలో ఎవరో గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఆమె అంటుంది. మళ్ళంటే ఆ పైసల గురించి అంటే ఆమె లేదు ఇప్పుడు నాది అనేట ఆమె హైదరాబాద్ పోయింది. ఆమె దగ్గర నేను ఇప్పించిన. ఆ ఇప్పించినందుకు కూడా మమ్మల్ని చంపాలని చెప్పేసి అని అనుకుంది. ఇప్పుడు మీరందరూ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా ఇబ్బందులు ఉన్నారు. మీరందరూ ఏదో రూపంలో డబ్బులు ఇచ్చారు, కానీ మిమ్మల్ని చంపేస్తానని పోలీసులు చెప్పింది. ఇప్పటికి కూడా వదలండి సార్, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, మిగతా వాళ్ళని చంపేసి వస్తా అన్నది. ఎట్లా అనిపిస్తుంది ఈ మాటలు విన్న తర్వాత, పోలీసులు పిలిచిన తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు అరగంట టైం ఆమెతో మాకు ఇస్తే మేమే ఏం చేయాలో చేస్తాం. మేము పోలీసు వాళ్ళకి ఒకటే మాట చెప్పినాం, ఆమెను ఇంకా మీరు ఇంట్రాగేషన్ చేసుకుంటా, ఆమెను ఇంకా హాస్పిటల్లో పెట్టి ఆమెకు ట్రీట్మెంట్ చేయించుకుంటా అవన్నీ చేసే కంటే ఇంతమంది మేము చెప్పడం కాదు, కాకపోతే కొంతమంది భయపడి రాకొచ్చిండ్రు. ఇంతమందిని చంపాలనుకున్నారు, ఆమె ఆల్రెడీ ఇద్దరిని చంపేసిన ఆమె బాత్రూంలో వెళ్ళి ఫినాయిల్ తాగింది, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అది విన్న తర్వాత ఏమనిపించింది? నిజంగానే ఆమె అంత పిరికిగానే ఉండిందా? పిరికిగానే ఏం లేదు సార్, చాలా చాలా డ్రామా. అంటే తాగింది ఫినాయిల్ మాత్రం. ఎందుకంటే మాకు తెలిసిన దాని లోపల వర్క్ చేసే వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్ లోపల. అయితే ఆ టైం లోపల డెమోక్స్ ఉంటుంది కదా, అది మాత్రం తాగడం, ఆ డబ్బా పడిపోవడం, చల్లడం అంతా అయిపోయింది. అప్పటికప్పుడే తీసుకొని పోవడం వికారాబాద్కు. పాపం పోలీస్ వాళ్ళు చాలా భయాస్తులు అయిపోయి, ఎంత అని అంటే ఆమెకు ఏమైనా జరిగితే మా జాబ్లకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేసి సార్ వాళ్ళు వాళ్ళ చేతి డబ్బులతోని ఖర్చు పెట్టించి ఆమెను ఈరోజు ట్రీట్మెంట్ చేపిస్తారు. ఈరోజు ఒకవేళ వాళ్ళు ఆ రోజు డేట్ లోపల ఆమెను అరెస్టు చేయకపోతే మేము ఈమెను నేను ఇద్దట్లో ఎవరో ఒకరం మాత్రం మళ్ళీ మాది అవుతుండే. ఎందుకంటే నేను కూడా అనుకున్నా, చెప్పినా కదా, నేను కూడా అనుకున్నా పోవాలి అని చెప్పేసి అని అనుకున్నా. ఆమెకు ఈయన కిందనే ఈమె కొంచెం గొడవ పడ్డది అని చెప్పేసి అని డబ్బుల గురించి ఆమెకు ఆ కక్ష ఉండే. ఈమె గురించి వచ్చేసి మా ముందర మేము అక్కడ ఉంటాం, అక్కడ వచ్చి అరవడం చేయడం, ఆమె నాకు టార్చర్ అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే ఈమె డబ్బుల గురించి కూడా ఈమె డబ్బుల గురించి కొట్లాడుతుందంటే ఈమె డబ్బుల గురించి 35,000 ఇచ్చిన, వీళ్ళు కొట్లాడుతుందంటే వీళ్ళ గురించి ఇచ్చిన, మీరు ముందు పెట్టి ఇచ్చిన. ఆ ఇచ్చినందుకు ఈరోజు ఆమె నాకు ఇంట్రెస్ట్ గురించి టార్చర్ చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి నన్ను ఫస్ట్ టార్గెట్ చేసింది. అది ఇప్పుడు పోలీసులు మీ దగ్గర స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి తీసుకున్నారు సార్. ఏం చెప్పారు పోలీసులు లాస్ట్కి అంటే జాగ్రత్తతో ఉండండి అమ్మ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె మీ ప్రాణాలు అయితే కాపాడినాము, మీ ప్రాణాలకు ఇప్పుడు ఏం దోకా లేదు, ఆమె అయితే హాస్పిటల్ ఉంది, వాళ్ళు మిగతా వాళ్ళు అయితే రిమాండ్కి పంపించేసినాము అని చెప్పేసి అని అన్నారు. అంతే. ఆమె కూడా హాస్పిటల్ అయిన తర్వాత జైలుకి వెళ్తారని ఇంకొక 5-6 రోజులు అని చెప్పేసి అని అన్నారు. ఎట్లా ఆమెకి ఏమన్నా పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు సార్, పెద్దగా ఉన్నారు. 22 years ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు 18-19 సంవత్సరాలు, 2 అబ్బాయిలు ఇక్కడే ఉంటారు. కానీ మంచి పిల్లలు సార్ వాళ్ళు, మా పిల్లలు మంచి వాళ్ళు. ఆ పిల్లలు అసలు ఎవరు జోలికోరు ఏం లేదు, బాగానే ఉంటారు. ఇంకా వీళ్ళ కూతురికి కూడా ఎంగేజ్మెంట్ అయింది, పెద్ద అబ్బాయికి, ఈమె కూతురికి. ఇప్పుడు ఆ కూతురుకు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఆమె కూడా 8 రోజుల కిందట బాగా గొడవడ్డదంట. ఫస్ట్ పెళ్లి చెయ్యండి అంటే ఇది జరుగుతుందని ఆమెకు తెలుసు, ఇవన్నీ చేసింది కాబట్టి చేసొచ్చి నైట్ 9 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు వాళ్ళతో గొడవ. ఇప్పుడు పెళ్లి చెయ్యండి అని చెప్పేసి అంటే వీళ్ళు మేము పేదోళ్ళము, ఏడికెళ్ళి అవుతుందమ్మా, ఉండు ఒక 2-3 నెలలు అయిన తర్వాత చూద్దామని అంటే అట్లెట్లయితే అది కాదు, పెళ్లి చేయాలంటే చేయాలి. అది టార్చర్. అది ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా పోలీసుల నుంచి? మీకు ఏమైనా రక్షణ కావాలా? మాకు రక్షణ అనండి సార్, ఆమె చనిపోవడమే మా రక్షణ. బతుకుంటే మీ ప్రాణాలకు ముప్పు. ఎందుకనంటే ఆమె ఎప్పుడు వచ్చినా ఏం చేసినా మళ్ళీ ఏదో ఒక సమస్య అనేది కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి మా భయం మాకుంది సార్. ఇది తాండూరుకు సంబంధించినటువంటి జంట హత్యల కేసులో సంచలనమైన విషయాలు బయటపడిన తర్వాత మరొక 5 మందిని చంపడానికి ప్రయత్నించిన కేసులో వీళ్ళందరూ కూడా ప్రాధాయపడుతున్నది ఏంటంటే పోలీసులకి మాకు చాలా భయంగా ఉంది, ముఖ్యంగా ఆమె రిలీజ్ అయినా లేకపోతే ఆమె బతుకుంటే మా ప్రాణాలకి ముప్పు,
ఎందుకంటే మేమందరం కూడా చాలా కష్టపడి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలియకుండా డబ్బులు ఇచ్చాము. ఇంకా చాలామంది ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ భయపడుతూ బయటికి రావటం లేదు, ఎందుకంటే బయటకు వస్తే మాకేమైనా ఇబ్బంది అవుతుందాం అనేసి. సో పోలీసులు మాకు ఒక రక్షణ కల్పించాలి, ఆమె నుంచి మమ్మల్ని రక్షించాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వారు వేడుకుంటున్నారు.